కొన్ని సిగ్నల్స్ ఇస్తాయి. ఇది సంకేతం, చాలా బాగుంది సంకేతం, పర్ఫెక్ట్ సంకేతం, నమస్కారం సంకేతం. మోకాళ్ళు ఉండటం నీ బాడీ లాంగ్వేజ్ ద్వారా, దేవా నీకు డీప్ రెవరెన్స్, ఒక లోతైన గౌరవాన్ని నీకు ఇస్తున్నాను అని మోకాళ్ళు నీ దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. దైవజనమా, దేవునికి ఒక మనిషి భక్తితో కూడుకున్న గౌరవాన్ని తెలియచేసే భంగిమ, ఆ విధానం, పద్ధతి ఏంటో తెలుసా? అందరూ నా వైపు చూడు. మోకాళ్ళుని ప్రార్థించటం, మోకాళ్ళుని స్తుతించటం, మోకాళ్ళుని దేవుని ఘనపరచటం, మోకాళ్ళుని దేవునిని ఆరాధించటం. ఇది డీప్ రెవరెన్స్. దేవునికి ఒక మనిషి ఇచ్చే అత్యధికమైనటువంటి గౌరవం. ఈ కడవరి దినాల్లో మోకాళ్ళుని ప్రార్థించే ప్రార్థన పరులు కాస్త తక్కువే. ప్రార్థన అని అంటంతో 18 సంవత్సరాలు పడుచమ్మాయి కూడా స్తోత్రం 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 స్తోత్రం. ఇంకా పోయి స్తోత్రం స్తోత్రం. నడుము నొప్పి ఉంది, తప్పేమీ కాదు. వృద్ధాప్యం, మోకాళ్ళు సహకరించు, మోకాళ్ళ బలహీనత, తప్పేమీ కాదు. అయితే పుట్టారా, నీకు వయసు ఉంటే, మోకాళ్ళు నొప్పి లేకపోతే, శరీరంలో ఏ బలహీనత లేకపోతే, మోకాళ్ళుని ప్రార్థించడం, ఇట్స్ డీప్ రెవరెన్స్ టు గాడ్. మీరు అనొచ్చు, మోకాళ్ళుని ప్రార్థన చేస్తేనే గౌరవం ఉన్నట్ట, ఏం పనుకొని ప్రార్థన చేస్తే గౌరవం ఉన్నట్టు కాదా? గౌరవం అనేది అనండి. ఈ కాల పిల్లలకి ఏం చెప్పినా అతివాగుడు, ఏం చెప్పినా మాకే అంతా తెలుసు అన్నట్లుగా, మేమేదో పెద్ద మేధావులు, గొప్ప నాగరికత లోకానికి తీసుకొస్తున్నాం అని తమను తాము ఎక్కువగా ఎంచుకొని ఆ దైవిక క్రమాన్ని ప్రక్కన పెట్టే తరం ఈ కాలపు తరం. నీ బాడీ లాంగ్వేజ్, ఎదుటివాడికి నువ్వెంత గౌరవం ఇస్తావో ఇట్టే తెలుస్తుంది. మోకాళ్ళుని ప్రార్థించడం, ఇట్స్ డీప్ రెవరెన్స్ టు గాడ్.